వెల్కమ్ టు ఐ న్యూస్ టీన్ సోనియా. పాకిస్తాన్ సరిహద్దులో ట్యాంకులతో హడావిడి చేయాలని చూస్తే భారత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో తెలుసా? నిమిషాల్లో శత్రువుల ట్యాంకులను ఇనుప ముక్కలుగా మార్చేసే భీకరమైన ఆయుధాలు ఇప్పుడు భారత సైన్యం అమ్ముల పొదిలో ఉన్నాయి. మన K9 వజ్ర నుండి అడ్వాన్స్డ్ ఏ ట్యాంక్స్ వరకు శత్రువులకు చుక్కలు చూపించే ఈ ట్యాంక్ కిల్లర్స్ గురించి వింటే పాక్ ఆర్మీకి నిద్ర పట్టడం కష్టమే. భారత శతఘ్ని దళం పవర్ ఏంటో మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ట్యాంకులు ఎడారిలో ధూళి రేపుతూ వద్దామని ప్లాన్ వేస్తే భారత ఫిరంగులు వాటిని ఆ ధూళిలోనే కలిపేయడానికి రెడీగా ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది K9 వజ్ర గురించి. ఇది సౌత్ కొరియా టెక్నాలజీతో మన లార్సెన్ అండ్ టూబ్రో తయారు చేసిన ఒక కదిలే మృత్యువు. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యాంకును కూడా గురి తప్పకుండా పేల్చేయగలదు. ముఖ్యంగా రాజస్థాన్ ఎడారి ఇసుకలో ఇది పరిగెడుతూ దాడులు చేసి శత్రువు కనిపెట్టే లోపే అక్కడి నుంచి మాయమైపోతుంది. అంటే వచ్చామా, పేల్చామా, వెళ్ళామా అన్నట్టుగా దీని తీరుంటుంది. ఇక మన స్వదేశీ తయారీ ఏ ట్యాంక్స్ గురించి వింటే శత్రువుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఇది 45 కిలోమీటర్ల పైగా రేంజ్ కలిగి ఉంది. సెకండ్ ఒక రౌండ్ చొప్పున నిమిషానికి 6 రౌండ్లు ఫైర్ చేస్తూ శత్రువులపై బాంబుల వర్షం కురిపిస్తుంది. హైడ్రాలిక్ సిస్టమ్స్ బదులు ఎలక్ట్రిక్ డ్రైవ్ వాడటంతో ఇది ఎండలోనైనా మంచులోనైనా పక్కాగా పనిచేస్తుంది. అటు ధనుష్, అమెరికా నుండి వచ్చిన M777 అల్ట్రా లైట్ హూవిట్జర్లు కూడా ఈ యుద్ధ తంత్రంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా M777 ఫిరంగులను హెలికాప్టర్లతో హిమాలయ శిఖరాల మీదకు కూడా ఈజీగా మోసుకెళ్లవచ్చు. అంటే శత్రువు ఎక్కడి నుంచి బాంబులు పడుతున్నాయో కూడా తెలియక అయోమయంలో పడిపోతాడు. మరీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు IIT మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. రామ్ జెట్ శక్తితో పనిచేసే ఈ షెల్స్ పాత ఫిరంగుల ద్వారానే ఏకంగా 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. అంటే పాకిస్తాన్ బార్డర్ లో ఉండి కూడా లాహోర్ లో ఉన్న ట్యాంకులను మట్టి కరిపించవచ్చు అన్నమాట. దీనికి తోడు మన పినాకా రాకెట్ లాంచర్లు కేవలం 45 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించి ఒక పెద్ద ప్రదేశాన్ని శ్మశానంగా మార్చేయగలవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన స్వాతి రాడార్ శక్తి కమాండ్ సిస్టమ్స్ మరొక ఎత్తు. శత్రువు ఫిరంగి ఎక్కడుందో ఈ రాడార్లు సెకండ్లలో కనిపెడతాయి. ఆ సమాచారాన్ని మన గన్స్ కు పంపిస్తాయి. అంతే, మరుక్షణమే అక్కడ పేలుడు ఖాయం. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి కొన్ని నిమిషాలు కూడా పట్టదు. సో పాకిస్తాన్ తన ట్యాంకులను కాపాడుకోవాలంటే వాటిని గ్యారేజీలో పెట్టి తాళం వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే భారత ఫిరంగుల గర్జన ముందు శత్రువుల ఇనుప పెట్టెలు నిలబడటం అసాధ్యం.